అస్తమానం సంధ్యావందనం అంటారు ఎందుకండి మీరు అనకండి. సంధ్యావందనమే ప్రధానం. మీరు పూజ ఎంత చేశారన్న దాంతో సంబంధం ఉండదు. సంధ్యావందనం చేసి మీరు శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే అని బయటికి రండి. మీరు సహస్ర తులసి అర్చన చేసేసినట్టు. సంధ్యావందనం ఒక్కటి వదిలేసి మిగిలినవి మీరు ఎన్ని చెయ్యండి. ఎవరో చచ్చిపోతే అశౌచంతో ఉండి పూజ చేశాడు అని లెక్క. ఇంట్లో ఎవరో చచ్చిపోతే ఇంట్లో అశౌచం ఉండి ఆ అశౌచంలో ఉన్నవాడు పూజ చేయడం ఎటువంటిదో సంధ్యావందనం చేయకుండా పూజ చేయడం అటువంటిది. యజ్ఞోపవీతం వేసుకోవడం గొప్ప కాదు. యజ్ఞోపవీతం ఉన్నవాడు యజ్ఞోపవీతం ఉన్నవాడికి ఉండవలసిన కర్తవ్యాన్ని పాటించాలి, చెయ్యాలి సంధ్యావందనం. సంధ్యావందనం చెయ్యకుండా నేను కూర్చుంటానంటే కుదరదు, మహాదోషం అది.